ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఎక్కడైనా లంచం తీసుకుంటూ అధికారులు దొరికిపోతే ఊరంతా పండగ చేసుకుంటుందా? ఒకవేళ అలానే పండగ చేసుకుంటే ఆ అవినీతి అధికారులతో ఎంతగా అక్కడ జనం విసిగిపోయారో తెలిసిపోతుంది. మహబూబాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఒక అవినీతి ఆఫీసర్ గుట్టురట్టయింది. ఏసీబీకి చిక్కారు నర్సింహులపేట ఎంపీడీఓ, అదేవిధంగా ఎంపీఓ. 45,000 రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. వెంచర్ అనుమతి కోసం లంచం డిమాండ్ చేశారు. వెంచర్ యజమాని ఏసీబీ అధికారులను కలిశాడు. ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఇక ఎప్పట్లాగానే పక్కాగా వలపన్నారు. లంచం తీసుకుంటూ ఇక ఎంపీడీఓ రాధిక, ఎంపీఓ ఈ విషయం అంతా కూడా తెలియక బుక్ అయిపోయారు. అవినీతి వ్యవహారంలో ఎంపీడీఓ కుమారుడు కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఇక అరెస్ట్ వార్త వినగానే అక్కడ ఉన్నటువంటి స్థానికులు రోడ్ల మీదకి వచ్చారు. టపాసులు కాల్చి ఊరి జనం సంబరాలు చేసుకున్నారు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఏసీబీ అధికారులు చిక్కినటువంటి ఈ అవినీతి అధికారుల గురించినటువంటి డీటెయిల్స్ ఏంటి? నేను మహబూబాబాద్ జిల్లా నర్సంపేట మండలం పరిషత్ అభివృద్ధికి సంబంధించి అధికారి ఎంపీడీఓ అలాగే ఎంపీఓ కూడా ఇద్దరు కలిసి మరి ఈ మొత్తం వ్యవహారానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఒక వెంచర్ అనుమతి కోసం దాదాపు 45,000 లంచం తీసుకుంటూ కూడా వీళ్ళు దొరికిపోయారు. సో ప్రధానంగా ఇక్కడ ఈ ఏసీబీ అధికారులు వాళ్ళకు సంబంధించి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఏసీబీ అధికారులు వీళ్ళపైన దాడులు చేశారు. సో ఈ మొత్తం 45,000 లంచంలో ఎంపీడీఓ అయినటువంటి రాధిక 25,000 మరియు ఎంపీఓ అయినటువంటి యాకయ్య 20,000 ఇద్దరు కూడా తీసుకున్నారు. సో ఆ తీసుకున్నటువంటి తరుణంలోనే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నిందితులను పట్టుకున్న తర్వాత ఏసీబీ అధికారులు వారిపైన మరి అవినీతి నిరోధక చట్టం పైన కేసు పెట్టారు. దాని తర్వాత రిమాండ్ నిమిత్తం కూడా ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరుపరిచిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఒకవైపు ఈ అరెస్టు తర్వాత నర్సంపేట మండలం కార్యాలయంలో ఇతర ముఖ్యమైన ఫైళ్లను కూడా గతంలో లావాదేవీలకు సంబంధించి అన్ని రికార్డులను అంటే ఆమె వీళ్ళిద్దరు వర్క్ చేసినటువంటి వ్యవహార శైలి కావచ్చు, వాళ్ళ సన్నిహితులు కావచ్చు, వాళ్ళందరి పైన మొత్తం ఈ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ను మొత్తం కూడా కలెక్ట్ చేస్తా ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించి లంచం కాకుండా ఇంకా ఏ ఫైళ్ల కోసం లంచాన్ని తీసుకున్నారు అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు రేణు. దాంతో పాటు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి విలేజ్ వాళ్ళు అయితే మొత్తం కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా ఏ ఫైలు మినిమం ఏ ఫైలు కదలాలన్నా డబ్బులు మరి ఆమె చేతిలో పడాల్సిందే. ఖచ్చితంగా చేతిలో పడకపోతే మాత్రం మరి అసలు ఫైలు కదిలే పరిస్థితి లేదు. సో దీంతో వీళ్ళిద్దరు ఈ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ముగ్గురు కూడా అరెస్ట్ అయ్యారు. ఆ ముగ్గురు అరెస్ట్ అవ్వడంతో ఒక్కసారిగా మొత్తం కూడా అక్కడ కొంత మంచి హ్యాపీ వాతావరణం అయింది. దీనికి సంబంధించి రోడ్ల పైన ప్రజలు టపాసులు మిఠాయిలు పంచుకుంటూ కూడా వాళ్ళ ఆనందాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇలా ఈ ఒక్క దగ్గరే కాదు రేణు, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఏ ఆఫీస్ లో అయినా మండల పరిషత్ సంబంధించినటువంటి ఏ ఆఫీస్ లోనైనా, జిల్లా పరిషత్ సంబంధించి ఏ ఆఫీస్ లో అయినా అధికారులు ఇలాగే ఉన్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఖచ్చితంగా ఇట్లాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఏసీబీలో దొరకడం విషయం, పోలీసులు మంచి సిఐ స్థాయిలో, ఎస్ఐ స్థాయిలో ఉన్న వాళ్ళు దొరకడం, ఇటీవల కాలంలో ఏసీబీ దాడుల్లో దొరకడం విషయం, ఇట్లా అధికారులు ఈ మొత్తం కూడా అక్రమాలకు పాల్పడ్డారు. వాళ్ళకు వచ్చినటువంటి జీవితం సరిపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా మరి తొందరగా డబ్బులు సంపాదించాలి, ఎట్లాగైనా డబ్బులు సంపాదించాలి అని చెప్పేసి కూడా ఈ లంచానికి మొత్తం కూడా మరి పూనుకుంటున్నారు. కాబట్టి ఇట్లాంటివి జరగకుండా ఇక్కడ ఏసీబీ అధికారులు కూడా స్పష్టంగా చెప్తున్నారు, మిమ్మల్ని 10 రూపాయలు
లంచం అడిగినా సరే 1064 కి కాల్ చేయండి, డీటెయిల్స్ తెలియజేయండి, ఎవరు లంచం అడిగినా ఎవరైనా డిమాండ్ చేసినా కానీ మాకు చెప్పండి అంటూ కూడా మరి వాళ్ళ నెంబర్లను కూడా ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా ఇట్లాంటి ఘటనలు తరచుగా జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. పేద మధ్య తరగతి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ వల్ల చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇంకా అవినీతి అధికారులు దొరికిపోయేసరికి అక్కడ విసిగిపోయినటువంటి స్థానికులు ఒక్కసారిగా కూడా లంచం తీసుకుంటూ బుక్ అయిపోయినటువంటి ఎంపీడీఓ రాధిక, ఎంపీఓ విషయంలో హర్షం వ్యక్తం చేశారు. రోడ్ల మీదకి వచ్చి టపాసులు కార్చారు. ఇక ఇలాంటి అవినీతి అధికారులు జనాల్ని పట్టి పీడిస్తున్నటువంటి చీడ పురుగులు అన్నట్టు ఏ మాత్రం కూడా అతిశయోక్తి కాదు అంటూ కూడా వాళ్ళందరూ కూడా చెబుతూ ఉన్నారు.